మనిషిని భగవంతునికి చేరువ చేసే మార్గం భక్తి మార్గం. భగవంతుని స్వరూపాలకు, చిత్రపటాలకు పూలమాలను సమర్పించినంత మాత్రాన అది భక్తి కాదు, ప్రార్థన కాదు. పునాది లేని ఇల్లు ఏ విధంగా నేలమట్టమవుతుందో భక్తి విశ్వాసములు లేకుండా చేసే ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఇవన్నీ కూడా నిరుపయోగమే కదా. మనసులో కల్మషం పెట్టుకొని దేవుని ఎదుట ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రయోజనం ఉంటుందా? మనసును భగవంతుని మీద ధ్యానం చేయకుండా, ధ్యాస పెట్టకుండా ప్రాపంచిక విషయాల మీద ధ్యాస పెట్టి చేసే ఉపవాస ప్రార్థన ఫలితమిస్తుందా? నేను గొప్పగా ప్రార్థన చేస్తున్నాను, గొప్పగా ఉపవాసం చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను అని అహంకారముతో పరిసయ్యునిలాగా చేసే ప్రార్థనలు, ఉపవాసనలు ఎటువంటి ఫలితం ఇస్తాయో మనకు తెలుసు కదా. అలా కాకుండా సుంకరు వలె సుదూరంగా నిలబడి రొమ్ము బాదుకొనుతూ పశ్చాత్తాప హృదయముతో వినమ్రతతో చేసే ప్రార్థన దేవుడు ఎలాగా దీవించాడో మనకు తెలుసు కదా. మనస్ఫూర్తిగా సమర్పించే ఒక చిన్న పుష్పం, ఒక పువ్వు 1000 యాంత్రికంగా చేసే 1000 ప్రార్థనల కన్నా నిన్న ఈ తపోస్ కాలంలో ఉన్నటువంటి మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. మనం చేసే ఉపవాస ప్రార్థన ఇతరులకు కీడు తలపెట్టాలని చేసే ప్రార్థనలు ఇవన్నీ కూడా చివరికి మన వినాశనానికి దారితీస్తాయి. చేత్తో దేవుని ముందు ధూపం వెలిగిస్తూ, ధూప దీపాలు వెలిగిస్తూ, మోకరించి ప్రార్థన చేస్తూ, నోటితో ఇతరుల గురించి నిందారోపణలు చేస్తుంటే అతి ఉపవాస ప్రార్థనలకు ప్రతిఫలం ఉంటాయా? దేవునికి కావలసినది బాహ్య ఆచారాలు కాదు సుమా, హృదయ శుద్ధి. హృదయాన్ని పరిశీలిస్తాడు, హృదయాన్ని పరీక్షిస్తాడు. కానీ బాహ్య ఆచారాలకు విలువ ఇస్తూ యాంత్రికంగా చేసే ఉపవాసం, చేసే ప్రార్థనలు అన్నీ కూడా నిష్ప్రయోజనమే. కనుక ఆలోచిద్దాం. మనం ఎంచుకునే భక్తి మార్గం, మనం చేసే ప్రార్థన, మనం ఆచరించే ఉపవాసాలు ఇవన్నీ కూడా మనల్ని మార్చగలుగుతున్నాయా, లేక మనల్ని ఇంకా దీన స్థితికి అదో పాతాలైతే తొక్కిస్తున్నాయా? ఆలోచిద్దాం. దేవుడు మనల్ని దీవించుగాక. ఆమేన్.